హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో హెల్తీగా చాలా టేస్టీగా ఉండే పరోటాను చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు సన్నగా తురుముకున్న క్యారెట్ను వేసుకోవాలి. 1 కప్పు క్యాబేజీ తురుము వేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసినది 1/2 కప్పు వేసుకోవాలి. చిన్న ముక్క అల్లము, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, మూడింటిని కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. నీళ్ళు ఏమీ వేసుకోకూడదు. క్యాబేజీ, క్యారెట్లో ఉన్న తడి సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ కానీ ఒక కవర్ కానీ తీసుకోండి. కవర్కి ఇలా కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి. అలాగే చేతికి కూడా నూనెని అప్లై చేసుకోండి. ఇప్పుడు కలిపి పెట్టిన పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. కవర్ పైన పెట్టుకొని పరోటాలాగా కొద్దిగా మందంగా ఉండేలా ఒత్తుకోవాలి. ఎక్కువ పల్చగా ఒత్తుకోవద్దు, ఎక్కువ మందంగా ఒత్తుకోవద్దు. ఈ విధంగా ఒత్తుకోవాలి. పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం సైజుగా పరోటాను చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం మీడియం హీట్ అయిన తర్వాత పెన్నం పైన 1 స్పూన్ నూనె వేసుకోవాలి. తర్వాత పరాటాని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పరాటా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. పరాటాని పచ్చివాసన లేకుండా 2 వైపులా నూనె వేసుకొని బాగా కాల్చుకోవాలి. పచ్చిగా లేకుండా ఇలా బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోనికి తీసుకోండి. ఇలానే అన్ని పరాటాలు కాల్చుకొని తీసుకోవాలి. ఈ పరాటాలు పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.